ధర్మస్థలకు సంబంధించిన కొన్ని రహస్యాలు చెప్తాను. ధర్మస్థల వెనకబడ్డది మార్క్సిస్టు, కమ్యూనిస్టు, క్రైస్తవుల కాన్స్పిరసీ అని మనకందరికీ తెలుసు. అదొక పెద్ద కుట్రని తెలుసు. కానీ ఇవన్నీ ఆరిజిన్ అయింది ఎక్కడో తెలుసండి? తమిళనాడులో పుట్టగొడుగుల్లాగా యూట్యూబర్స్ పుట్టుకొచ్చారు. వాళ్ళు కేవలం యూట్యూబర్సు ఊరికే విషప్రచారం చేయడమే కాదు, ఎంత దౌష్ట్యంగా, ఎంత నీచంగా బీజేపీ నాయకులను తిడుతున్నాడో మీరు చూడలేదు. చాలామంది ఇదే చేస్తారు. రూట్ ఈ విధంగా ROOతో స్టార్ట్ అయిన పేర్లతో ఉన్న ఛానల్స్ అన్నీ ఒక ఇండికేషన్ అనమాట. వాళ్ళందరూ ఒక గ్రూప్ అని. అసలు ఈ గ్రూప్ని, ఈ యూట్యూబర్స్ని ఫ్లోట్ చేసిందే వాళ్ళు, మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు. రూట్స్ అనే ఒక యూట్యూబర్ ఛానల్లో ఓపెన్గా అమిత్ షాని, ప్రధాని మోడీని ఓపెన్గా బ్లేమ్ చేశారు. వాళ్ళు రంగంలో దిగారని. ఎవరిని? ఒక మనిషిని చంపడానికి. ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, వాడిని చంపడానికి అమిత్ షా ఒక RSS దళాన్ని దింపింది అని ఓపెన్గా తమ్నెయిల్లో వేశారు. అయినా మన ప్రబుద్ధులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అంతటి భయం. ఇదిగోనండి, ఇదే ఈ యూట్యూబ్ ఛానల్ రూట్స్. ఈ తమ్నెయిల్ ఏమిటని అడుగుతారా? ఇదే నేను చెప్పింది. ఇక్కడ ఏం రాసిందంటే, భీమాని చంపడానికి అమిత్ షా గారి గ్రీన్ సిగ్నల్, రంగంలోకి దిగిన RSS గూన్స్. మరి ఇంత బాహాటంగా విష ప్రచారం చేస్తున్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ఏంటని ఇంత వెనుకాడుతుంది? పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మరి ఈ బీజేపీ 115 కోట్ల హిందువులను ఎలా కాపాడతారండి? అంటే ధర్మస్థల విషయంలో NIAని రంగంలో దింపడానికి ముందు సన్యాసుల దగ్గర నుండి అప్లికేషన్ తీసుకుంటే గానీ ధైర్యం రాదా మన అమిత్ షా గారికి?